సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కింద పుట్టిన వారికి, అదేవిధంగా మా, మీ, ము, మే, మో, ట, టి, టు, టే అన్న అక్షరాలతో తమ పేరు గలవారు సింహరాశి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహం అయినటువంటి గురువు జూన్ 2వ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో అనగా లాభస్థానంలో ఉండడం అనేది అదృష్టంగా చెప్పవచ్చు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి, ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహు సప్తమ ఇంట్లో ఉండడం అనేది అనుకూలమైంది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఏర్పడింది. అష్టమ శని నడుస్తుందంటే అన్నీ అనుకూలంగా ఉండవని కాదు, కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు కర్కాటక రాశి వ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చుల్లో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీరు పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో దాదాపు సంవత్సర ద్వితీయార్థంలో ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యుల దూరంగా గడపాల్సిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి PR, గ్రీన్ కార్డ్, H1B వీసా లభిస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు జన్మరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శనిగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టతరంగా ఉంటుంది. అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా అఘోర పశుపత హోమం చేయించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. రైతులకు శ్రమ కొద్దీ లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేని జీవితం సాగిపోతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనుకోకుండా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కటి లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.